నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎస్డి టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఇప్పుడున్న ఈ జనరేషన్లోనే కానీ లేదా ఏ జనరేషన్లో కానీ ప్రతి ఒక్కరికి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ వచ్చేసి ఫోక్ సాంగ్స్. అటువంటి ఫోక్ సాంగ్స్ పాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ గీతా కృష్ణ గారు. తనతో మాట్లాడి తన లైఫ్ స్టోరీ ఏంటి, తన ఇండస్ట్రీలోకి ఈ సాంగ్స్ పాడడానికి ఎలా జర్నీ స్టార్ట్ చేసిందో తన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. గీతా కృష్ణ, గీత అనేది మీ పేరు, మరి కృష్ణ ఎవరి పేరు? గీతా కృష్ణగా మార్చడానికి గల కారణం ఏంటి, మా కోసం చెప్తారా? గీత నా నేము, కృష్ణ అంటే మా హస్బెండ్ నేమ్ అనమాట. ఓకే. సో నేను ఫీల్డ్కి వచ్చిన తర్వాత మా ఆయన నేము అలా పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే మనం ఎటు వెళ్ళినా కానీ మనతో పాటు ఉంటారు అన్న ఒక ఫీలింగ్ అట్లా. ఓకే. అందుకని అలా పెట్టేసుకున్నాను అనమాట. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే. మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందుగా మీ ఫేవరెట్ సాంగ్తో స్టార్ట్ చేద్దాము. ఓకే. అంటే ఇప్పుడు బోనాలు కదా. అవును. ఒక బోనాల సాంగ్తోని స్టార్ట్. ఓకే, తప్పకుండా. సత్తులు శివ సత్తులో, సత్తులు శివ సత్తులో, దప్పుల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో. సత్తులు శివ సత్తులో, దప్పుల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెలో దరువో. ఊగు ఊగు ఎల్లమ్మ, ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ, కాలి గజ్జల ఆటే నీదమ్మ. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, నీ భక్తుల సల్లగా చూడమ్మా. ఢమడమడమడమడమడమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. చల్ ఢమడమడమడమడమడమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. సత్తులు శివ సత్తులో, డప్పుల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో. మా ఊరాల ఎల్లమ్మ, మేకపోతులు నీకమ్మ, గండిపేట మైసమ్మ, గావు పిల్లలు నీకమ్మ. గోలుకొండ మాంకాలమ్మ, గోలుకొండ మాంకాలమ్మ, మా తప్పులన్నీ మన్నించమ్మా. పెల 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 పెడీల మోత, పోలేరమ్మ ముంగిట పొతురాజులాట. గో పెల 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 పెడీల మోత, పోలేరమ్మ ముంగిట పొతురాజులాట. సత్తులు శివ సత్తులో, డప్పుల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో. కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో, కాలి మువ్వల గజ్జలో, గుండెల దరువో. సూపర్ అక్క. థ్యాంక్ యూ. ఈ సాంగ్ నేనే రాసి. మీరే రాశారు, మీరే వాడారు. ఈ సాంగ్ టెలికాస్ట్ అయిందా అక్క? సాంగ్ అయింది లాస్ట్ ఇయర్. ఓకే. డి పవన్ రాథోడ్ లాస్ట్ ఇయర్. అవును. ఓకే. ఏ ఛానల్ అది? యూట్యూబ్. డి పవన్ రాథోడ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సూపర్ అక్క. మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మా ప్రాపర్ వచ్చి మా అత్తయ్య వాళ్ళది యాదాద్రి అనమాట. యాదాద్రి. మోత్కూర్ మండల్, పనకబండ విలేజ్. మమ్మీ వాళ్ళదేమో నల్గొండ డిస్టిక్, నార్కట్పల్లి మండల్, బాచకుంట. ఓకే. అప్పుడు రెండు నల్గొండే ఉండే, ఇప్పుడు డివైడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో. ఓన్ హౌసా, రెంటా? రెంటేనా? అంటే ఇంత సాంగ్స్ మంచిగా పాడుతున్నారు, నాకు తెలిసి బాగానే సంపాదించి అంటే ఇల్లు కట్టించారేమో అనుకున్నా. అమ్మో అలా ఏం లేదమ్మా, ఇంకా చాలా కష్టపడాలేమో ఇంకా. ఓకే. అలా ప్రజెంట్ అయితే రెంట్ హౌస్. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 10th తెలుగు మీడియం. 10th తెలుగు మీడియం. అక్క మీరు ఓన్లీ సింగరేనా లేదంటే రైటర్ కూడా? నేను లిరిక్ రైటర్ కమ్ సింగర్ మా. ఓకే. ఎప్పటి నుంచి పాడుతున్నారు అసలు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రాయడం, సాంగ్స్ రాయడం? పాడడం అంటే చిన్నప్పటి నుంచి, 5th క్లాస్ నుంచి పాడుతున్నాను. స్కూల్లో కానీ, విలేజ్లో వినాయక చవితి స్టేజెస్ పైన అట్లా పాడుతూ ఉండేదాన్ని. చిన్న చిన్న ప్రైజ్లు కూడా వస్తుండే. లిరిక్ అంటే 5 years అవుతుంది. 5 years అవుతుంది. యూట్యూబ్ ఎంట్రీ అయినప్పటి నుంచి రాస్తున్నాను.